తెలంగాణలో అసలు కాంగ్రెస్ లేదా డూప్లికేట్ కాంగ్రెస్ లేదా అసలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లేదా అసలు కాంగ్రెస్ తర్వాత ఇంకోటి ఏంటి మోడీ కాంగ్రెస్ ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ మీడియా అడ్డగోలుగా కథనాలను రచించి ప్రజల మీదకి వదులుతోంది. ఏమిటి బీఆర్ఎస్ చేస్తున్న పని అంటే ఇదే పని. తెల్లవారి లేచినప్పటి నుంచి అసలు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నట్లు, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వాళ్ళు ఆమో ఆమో ఆమోదించినట్టుగా లేదా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వాళ్ళు గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టుగా, లేదంటే రేవంత్ రెడ్డి అర్జెంటుగా దింపాలని ఆకాంక్షిస్తున్నట్టుగా ఈ రకమైన కథనాలను వాళ్ళు వైరల్ చేస్తున్నారు. దాంట్లో వాళ్ళ లక్ష్యం మనకు తెలుసు. కేసీఆర్ లక్ష్యమైనా కేటీఆర్ లక్ష్యమైనా ఒకటే లక్ష్యం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదు, మరుక్షణమే దిగిపోవాలి. మీకు ఇప్పుడా లేకపోతే రేపా ఎల్లుండా అనేది కాదు, కానీ మరుక్షణం దిగిపోవాలి, వెంటనే దిగిపోవాలి. అప్పుడు కానీ మన హవా నడుస్తుంది అనేది ఏదో ఉంది వాళ్లకు. ఇంటర్నల్ లోపల మనసులో ఏదో ఉంది, ఒక భావన. రేవంత్ రెడ్డి కనుక ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు, చాలా గట్టిగా వ్యవహరిస్తున్నాడు, మన పైన కేసులన్నీ తవ్వి తీస్తున్నాడు. అది ఏదైనా కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసా, కాళేశ్వరం కేసా, మరొక కేసా, కానీ కేసులన్నీ తవ్వి తోడము ఇదంతా వాళ్లకు నచ్చడం లేదు. ఎవరికి నచ్చడం లేదు? తండ్రి కొడుకులకు నచ్చడం లేదు. కేసీఆర్ అండ్ కేటీఆర్ వాళ్ళే ఆ పార్టీకి హైకమాండ్, మనందరికీ తెలుసు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారంటే వేరే వైపు నుంచి నరుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మిగతా ఆయన సహచార మంత్రులకు లేదంటే పార్టీ నాయకులకు పిసిసి అధ్యక్షుడికి వాళ్ళ మధ్యలో ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ మధ్యలో ఎటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ఇదంతా కూడా ఆ పార్టీకి సంబంధించిన అంతర్గత సమస్య. కానీ బీఆర్ఎస్ పార్టీకి కావాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డిని గద్దె దించాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపాలి. కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ చిచ్చు ఉంటే మీరు కొంత దానికి ఏదైనా యాడెడ్ ఇది కలపొచ్చు, మసాలా కలపొచ్చు. అక్కడ చిచ్చు లేనిదే, అభిప్రాయ భేదాలు లేనిదే, దానికి ఇప్పుడు కొత్తగా ఫోన్ ట్యాపింగ్ అనే ఒకటి యాడ్ చేశారు. మంత్రుల ఫోన్ ట్యాప్ చేస్తున్నట్టు. అట్లాగే ఒక మంత్రి కొడుకు ఆయన ఫారిన్ నుంచి, విదేశాల నుంచి రిస్ట్ వాచెస్ అంటే స్మగుల్ చేసినట్టు, దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలిసినట్లు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు ఈడీకి కంప్లైంట్ చేసినట్టు, ఆ దరిమిల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు టీం వచ్చి ఆ మంత్రి ఇంట్లో సోదాలు చేసినట్టు, ఈ రకమైన కథనాలు కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. అట్లాగే వాళ్ళు మీడియాలో ఇంకొకటి కూడా రాస్తున్నారు. కొంతమందికి నా కుర్చీ మీదనే కన్నుంటుంది, నేను ఒక కుర్చీ మీద కూర్చొని పక్కన ఇంకో కుర్చీ మీద కూర్చోవలసిందిగా ఎవరికైనా చెబితే వాళ్ళు వినడం లేదు, నా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోవాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు, నా కుర్చీ మీదనే ఇంకో కుర్చీ వేసుకొని కూర్చోవాలని చూస్తున్నారు అంటూ ఆయన ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్యాజువల్గా అప్పుడు ఐ థింక్ ఫిబ్రవరి ఆ ప్రాంతాల్లో ఢిల్లీలో చెప్పాడు, గడిచిన ఫిబ్రవరిలో. అది చాలా క్యాజువల్ టాక్లో అక్కడ పిచ్చాపాటిగా మాట్లాడుతున్నప్పుడు మీడియాతో సంభాషణలో ఆ విషయాన్ని చెప్పాడు. అది ఏ ముఖ్యమంత్రి అయినా సహజమే, అట్లా చెప్పడం సహజమే. ఎందుకంటే ప్రతి మంత్రి కూడా ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటాడు, అందులో తప్పే లేదు. మనం ఎవరిని కూడా అగౌరవపరచాల్సిన పని లేదు. ఏ మంత్రి అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన ప్రతి ఒక్కరూ మంత్రి కావాలని కోరుకున్నట్టే, మంత్రి అయిన తర్వాత దట్టుపి 2-3 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవమో, లేకుంటే 4-5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవమో ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అందులో మనం ఎవరము అనుమానించాల్సిన పని లేదు. అయితే రేవంత్ రెడ్డి చెప్పిన ఈ పాయింట్లో ఉన్నది ఏంటంటే తన కుర్చీ పైన చాలామందికి కన్ను ఉంది అని చెప్పాడు. వాస్తవమే, అది చాలామందికి ఉండొచ్చు, కొంతమందికైనా ఉండొచ్చు. అంత మాత్రం చేత వాళ్ళు కుట్రలు చేస్తున్నారని కాదు ఇక్కడ. అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పని ఏంటంటే అప్పుడెప్పుడో ఫిబ్రవరిలో రేవంత్ రెడ్డి పిచ్చాపాటిగా మాట్లాడిన విషయాలను మళ్ళీ తిరగదోడి, మళ్ళీ రాసి, దానికి మసాలా దట్టించి, మళ్ళీ ఆయన ఇదంతా కొంతమంది మంత్రుల వల్ల ఆయనకు అభద్రత ఏర్పడింది, ఆయన ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాడు, ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదన్న భావనలో ఉన్నాడు కనుక ఎవరైతే తనకు థ్రెట్ అని అనుకుంటున్నాడో రేవంత్ రెడ్డి,
ఆ మంత్రులకు సంబంధించిన మొత్తం కూపి లాగడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రయోగాలు చేస్తున్నట్టుగా, ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ వివరాలు తెలుసుకుంటున్నట్టుగా ఆయన బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి కావాల్సింది ఏమిటంటే అసలు కాంగ్రెస్, నేను ఫస్ట్ చెప్పాను. అసలు కాంగ్రెస్, డూప్లికేట్ కాంగ్రెస్, రైట్. దాని మీద చర్చిద్దాం. దాని మీద మనం విశ్లేషిద్దాం. అసలు కాంగ్రెస్ అంటే ఏమిటి? అసలు కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశంలో రేవంత్ రెడ్డి మినహా మిగతా వాళ్ళంతా అసలు కాంగ్రెస్. ఓకే. ఇక్కడ 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 బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం చెప్తున్నాను నేను. బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశంలో రేవంత్ రెడ్డి మినహా మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ఉన్న మంత్రులు కానీ, నాయకులు కానీ, వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు, అసలు కాంగ్రెస్. అండ్ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కనుక ఆయన అసలు కాంగ్రెస్ కాదు. సో అసలు కాంగ్రెస్ వాళ్ళు గద్దె మీద ఉండాలి, ఇక్కడ ముఖ్యమంత్రి సీట్పై ఉండాలి. అసలు కాంగ్రెస్ కాని వ్యక్తి ఎట్లా అవుతాడు? నేను ముందే చెప్పాను కదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావద్దండి, ఎవరైనా సరే పర్లేదు అనేది వాళ్ళ ధోరణి. అందువల్ల రేవంత్ రెడ్డిని ఎట్లా గద్దె దించాలి అంటే ముందుగా పార్టీలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగే అభిప్రాయ భేదాలు లేకపోయినా అభిప్రాయ భేదాలు ఉన్నట్టుగా ఒక కథనాలను సృష్టించి ప్రజల్లోకి వదలాలి, ప్రజల్లో చర్చ జరగాలి, అంతర్గత కుమ్ములాట జరుగుతున్నాయట కదా అని చర్చించే విధమైన ఏర్పాట్లు ఇవన్నీ. ఏది ప్రాపగండా. ఈ ప్రాపగండా టెక్నిక్లో బీఆర్ఎస్కు మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది ఈ ప్రాపగండా చూడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ మంత్రితో కూడా సయోధ్యగా లేనట్టు ఎప్పుడు మనకు కనిపించలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? కొంతమంది మంత్రులకు ఆయనకు పొసగడం లేదు, ముఖ్యమంత్రిపై వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారని ఒకసారి, అట్లాగే ముఖ్యమంత్రి కొంతమంది మంత్రులపై ఆగ్రహం చేసినట్లు మరొకసారి, ఇట్లా ఒక ప్రాపగండా నడిపిస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా తీసుకొచ్చి ముందు పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది, దానివల్ల ఇదంతా మంత్రులను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెసే కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెసా కాదా అనేది, కాంగ్రెస్ వ్యక్తి కాకపోతే, కాంగ్రెస్ నాయకుడు కాకపోతే పార్టీ హైకమాండ్ ఆయన ఏమైనా తెలుగుదేశం పార్టీలో ఉండగా లాక్కొచ్చి ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. అట్లా సాధ్యం కూడా కాదు. ఆయన పార్టీలో చేరిన తర్వాత 3-4 ఏళ్లకే ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్నాడు. అది ఆయన కెపాసిటీ, ఆయన సామర్థ్యం, లేకపోతే ఆయనకున్న తెలివితేటలు, లేకపోతే చాకచక్యం లేదా చాణక్యం, మరొకటి ఏదైనా అనుకోవచ్చు. అది రేవంత్ రెడ్డికి సంబంధించింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో టీడీపీ నుంచి చేరిన తర్వాత ముందుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత పార్టీ గుర్తించి, హైకమాండ్ గుర్తించి ఆయనకు పీసీసీ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చారు. అంతకుముందు ఆ పీసీ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలోనే ఎంపీగా కూడా ఆయన మల్కాజ్ నుంచి ఎలక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఇక అసలు కాంగ్రెస్ ఏమిటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాకుండా ఎప్పుడు పోయాడు అంటే, అసలు కాంగ్రెస్ అంటే వాళ్ళ ఉద్దేశం నేను చెప్పాను కదా, ఐదర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, లేకపోతే శ్రీధర్ బాబు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా సరే, అంటే కాంగ్రెస్లో చాలా కాలంగా ఒక 3-4 దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న వాళ్ళు మాత్రమే అసలు కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్. సో ఇదంతా డూప్లికేట్ కాంగ్రెస్. ఎవరు? రేవంత్ రెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, లేకపోతే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మరికొంతమంది అంటే తెలుగుదేశం పార్టీ నుంచి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా డూప్లికేట్ కాంగ్రెస్ అని ఒక ముద్ర వేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో అసలు బీఆర్ఎస్ ఎవరు? ఇప్పుడు అది కూడా వాళ్ళు చెప్పాలి. బీఆర్ఎస్ మీడియా కానీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ చెప్పవలసింది ఏంటంటే, అసలు టీఆర్ఎస్ అంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో నేను కూడా ఉన్నా అక్కడ, ఇది జలదృశ్యంలో ట్యాంక్ బండ్ కింద. సో అప్పుడున్న నాయకులు ఆ తర్వాత ఏమయ్యారు? అప్పుడున్న నాయకులను ఆ పార్టీ నుంచి ఎందుకు గెంటి వేశారు అనేది కూడా చెప్పాలి వాళ్ళు. అసలు టీఆర్ఎస్ ఎవరు, నకిలీ టీఆర్ఎస్ ఎవరు అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నాను కూడా, బీఆర్ఎస్ పేరు మారింది కాబట్టి ఇప్పుడు అసలు బీఆర్ఎస్ ఎవరు, నకిలీ బీఆర్ఎస్ ఎవరు అని కూడా తేలాలి. ఎంతమంది తెలుగుదేశం, లేకపోతే కాంగ్రెస్, లేకపోతే ఇంకో పార్టీ 1,00,000 పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను వచ్చినట్టు చేర్చుకోవడం, లేకుంటే వీళ్ళే బలవంతంగా వాళ్ళని లాక్కొచ్చి పార్టీలో చేర్చుకోవడం. ఇప్పుడు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనను కాంగ్రెస్ నుంచి లాగేశారు. ఎర్రబెల్లి దయాకర్రావు లాంటి వాళ్ళు టీడీపీ నుంచి లాగేశారు.
లేకపోతే మరొక పార్టీ నుంచి మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామందిని వాళ్ళు బలవంతంగా లాగేశారా, లేకుంటే ఇంకేమైనా ప్రలోభాలు పెట్టి లాగేశారా అని అది వేరే చర్చ. కానీ అసలు టీఆర్ఎస్ ఎవరు? అసలు టీఆర్ఎస్ అనే సంగతి ఒకవేళ చెప్పగలిగితే సూటిగా చెప్పగలిగితే అప్పుడు మీరు చెప్పే ఈ ఈ ఏదైతే ఈ సిద్ధాంతాలు, ఈ విలువలు వీటికి ఒక శాంక్టిటీ ఉంటుంది. అదర్వైజ్ దీనికి శాంక్టిటీ ఎక్కడ ఉంటుంది అంటే దీన్ని ఎవరు నమ్ముతారు? నైతికంగా మీరు కనుక నిజంగా ఒరిజినల్ టీఆర్ఎస్ మాత్రమే అనుకుంటే మీరు ఎవరు కూడా బయట నుంచి ఫిరాయింపులను ఎప్పుడు ప్రోత్సహించేవాళ్ళు కాదు. ఇప్పుడు అవతలి పార్టీల నుంచి ఆ పార్టీలను ఖాళీ చేసే ఉద్దేశంతో ఫిరాయింపులను ప్రోత్సహించి బయట నుంచి వచ్చే వాళ్ళందరూ తీసుకొచ్చి మాది భక్త రాజకీయ పార్టీ కాబట్టి మేము ఏదైనా చేస్తాము అంటే ఎవరైనా చేసుకుంటాము అని చెప్పిన తర్వాత ఇంకా దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఈ అసలు కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్, లేకుంటే తెలుగుదేశం కాంగ్రెస్ ఈ రకమైన తేడాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం అనేది అత్యంత హాస్యాస్పదంగా విడ్డూరంగా కనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.